నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చివటం వేలువెన్ను ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందజేసిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా ప్రమాణాలు అందుతున్నాయని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. ఉండ్రాజవరం మండలంలో చివటం వేలువెన్ను ఉన్నత పాఠశాలలో 105 మంది 8వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ట్యాబ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభ పద్ధతుల్లో అర్థమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతిలోకి వచ్చిన తర్వాత ప్రతి విద్యార్థికి ఉచిత ట్యాబుల పంపిణీతో పాటు ఇకపై ఏటా బైజూస్ కంటెంట్తో ఆఫ్లైన్లో పనిచేసేలా చర్యలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు నందిగం భాస్కర రామయ్య, ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, వైస్ ఎంపీపీ చెట్టే నవీన్, చివటం సొసైటీ అధ్యక్షుడు కోటారు సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యురాలు మల్లిపూడి పాప, మండల జేసీఎస్ కన్వీనర్ కటారి సిద్ధార్థరాజు, చివటం పాఠశాల హెచ్ఎం ఏడుకొండలు, వేలువెన్ను హెచ్ఎం వెంకటపతిరావు తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా ప్లేస్ ఇవ్వండి. ఇటు వచ్చింది స్కూల్ కెమెరా ఎవరో తీసుకోండి. లోకల్ కెమెరా అమ్మ వాలంటీర్స్ ఎవరన్నా ఒక కెమెరాలో తీసేయండి అమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు నేమి ఎందుకు మీకు ఇంట్రెస్ట్? మీ కోరిక లాభం మీద సూర్యమణి చేయండి. బెస్ట్ అమ్మా. నేవీ సూర్యమణి నువ్వేం చదువుకుంటావు? డాక్టర్ కొత్త కాలేజెస్ అన్నీ వస్తాయి. చదివించమ్మా డాక్టర్. థ్యాంక్ యూ సీఎం సార్. చెప్పండి థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ జగన్ మామయ్య. కన్నా బెటర్ అండర్స్టాండింగ్. ఇప్పుడే ట్యాబ్ చూపించాను కదా, ఏ సబ్జెక్ట్ అయినా చూపించారు కదా మా ట్యాబ్. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనకి అండర్స్టాండ్ అవటం కోసం ట్యాబ్స్ ఇచ్చారు. ఈ ట్యాబ్స్ అన్నీ కూడా మన ఇవ్వటం మనం జగన్ గారి అన్ని ఒక్కొక్క ట్యాబ్ ఎంత కాస్ట్ ఇప్పుడే చెప్పారు. హెచ్ఎం గారు చెప్పారా ఇందాక. ఒక్కో ట్యాబ్ కాస్ట్ అమ్మా, కాస్ట్ ఆఫ్ ద యూనిట్ అంటే కాస్ట్ ఆఫ్ ద ట్యాబ్ 15,000-16,000 అమ్మా, 16,000 ఉంటుంది. దాని తర్వాత అందులో బైజూస్ కంటెంట్. ఇప్పుడు ఓన్లీ ట్యాబ్ ఉంటే ఏం యూజ్, అందులో సాఫ్ట్వేర్ ఉండాలి కదా, కంటెంట్ ఉండాలి. అది మనం బైజూస్ కంపెనీతో టైఅప్ అయ్యారు. అది 15,000 రూపీస్ వాల్యూ. మొత్తం కలిపి ఎంత? 30,000 రూపీస్ వాల్యూ ఈరోజు మనకి ట్యాబ్ ప్లస్ అందులో ఉన్న కంటెంట్ కల్పిస్తున్నారమ్మా జగన్. ఎనీ క్లాస్ సబ్జెక్ట్స్ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. సపోజ్ మన సిస్టర్ బ్రదర్ చిన్న క్లాసులో ఉన్నారనుకోండి, 6th to 7th, ఆ సబ్జెక్ట్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకునేటట్టు ఫెసిలిటీ ఇప్పుడు ఇస్తున్నారు. ఇవన్నీ ఇచ్చి మనకి చక్కగా తయారు చేస్తున్నారు. మరి జగన్ గారు ఇవన్నీ దేనికి ఇస్తున్నారంటే చక్కగా చదువుకుంటే. రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పేపర్లో రాయిపిస్తున్నారు, పిల్లలు ఇది ట్యాబ్స్ చదువులకి యూజ్ చేయట్లేదు, కేవలం సినిమాలు చూడటానికి యూజ్ చేస్తున్నాం అని రాస్తున్నారు. అది క్లాస్ స్టూడెంట్స్ చెప్పాలి నాకు. చదువుకోవడానికి యూజ్ చేస్తున్నారు లేదమ్మా, ఓన్లీ మూవీస్కి సినిమాలకా? వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఆ ట్యాబ్ అమ్మా, వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే వాళ్ళు అప్డేట్ అవ్వాలి. మిమ్మల్ని ఇది ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో పేరెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సబ్జెక్ట్స్ ట్యాబ్ ఓన్లీ స్టడీస్కి వస్తాం. ఇందులో లాక్ ఉంటుంది. ఈ లాక్ ఎప్పుడైతే పెడతాం మనం, ఇందులో సినిమాలు లేకపోతే ఏదో
అవసరం లేని వీడియోస్ ఇవన్నీ చూడటానికి వీలు పడదు. కేవలం స్టడీస్ మాత్రమే వస్తాయమ్మ. ఈరోజు ఆ విధంగా ట్యాబ్స్ ఇస్తున్నారు పిల్లలకి, వాళ్ళు చక్కగా చదువుకుంటానికి వాళ్ళకి ఉపయోగపడేటట్టు. అంతేగాని పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టేసి న్యూస్ పేపర్లో రాసేసి ఈ ట్యాబుల వల్ల పిల్లలు పాడైపోతున్నారు, మరి ట్యాబులు ఇవ్వద్దు అని రాశారమ్మా. ఇవ్వాలా వద్దా ఇవి? నెక్స్ట్ టైం ఎవరన్నా వచ్చినప్పుడమ్మా వేరే పార్టీ వాళ్ళకి చెప్పండి, ఇంటికి వస్తే ఈ ట్యాబులు మాకు కావాలి, మా జగన్ గారు ఇచ్చే ట్యాబులు మాకు కావాలని చెప్పండి అమ్మా. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఇస్తున్నాం